నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకానికి ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. ఎవరు మీ స్థానాల్లోకి లేవద్దు గౌరవ మంత్రివర్యులు, వివిధ శాఖల మంత్రివర్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు విచ్చేశారు. అలాగే గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా విచ్చేశారు. అందరూ దయచేసి కూర్చోండి. దయచేసి ఎక్కడి వారు అక్కడ కూర్చోవలసిందిగా మనవి చేస్తూ విచ్చేసినటువంటి మనందరినీ పలకరించడానికి విచ్చేశారు మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు. पहलगाम में आतंकी हमला हुआ था. 26 निर्दोष लोगों की इतनी बेरहमी से हत्या कर दी गई. उनके परिवार की पीड़ा, उन बच्चों का दुख, దయచేసి ఆసీనులు కండి ప్లీజ్. उन बेटियों की वेदना, मेरा हृदय बहुत तकलीफ से भर गया था. तब मैं बाबा विश्वनाथ से यही मना रहा था. ప్రస్తుతం మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ, అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన తరఫున మెగా చెక్ ను అందించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. వారి చేతుల మీదుగా మెగా చెక్ ను అందించబోతున్నారు. దయచేసి అందరూ కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. 3,174 కోట్ల 42,90,000 రూపాయలు 46.86 లక్షల రైతు కుటుంబాలకు అందించడం కోసం సంసిద్ధం చేశారు. శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు, షేక్ మున్నా గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు. దర్శి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కన్నుల పండుగ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే మరి దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను అందిస్తున్నారు శ్రీమతి పులి సుబ్బరత్నమ్మ గారు, అలాగే శ్రీ తేళ్ల పేరయ్య గారు. వారి చేతుల మీదుగా దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను వారికి అందిస్తూ ఉన్నారు. 29,06,55,000 రూపాయల చెక్ ను అందిస్తున్నారు. దర్శి నియోజకవర్గం నుంచి 42,871 రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. రైతుకి మరి సాయం అందించడం కోసం అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో
అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ 2 మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది. లబ్ధిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి. ఇక భూమాతను నమ్ముకున్న వారు ఎప్పటికీ గొప్పవాడే. మరి అలాంటి నిరపాయకరమైనటువంటి ఆర్గానిక్ మెటీరియల్ తోటి పండించినటువంటి పంటల ఉత్పత్తులు ఆరోగ్యానికి దివ్యౌషధాలు, అమృత తుల్యంగా ఉంటాయి అని చెప్తూ మురళి గారి చేతుల మీదుగా దేశీయ బియ్యం, సన్న ముత్యాల బియ్యంతో సహా మరి 4 రకాల బియ్యం ఉత్పత్తులు వారు అందిస్తారు. శ్రీ మురళి గారి చేతుల మీదుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి బహుమతిగా అందిస్తున్నారు. శేషమ్మ గారు పండ్లు, శివపార్వతి గారు వేయించినటువంటి కందిపప్పు, అలాగే విజయమ్మ గారు కూరగాయలు, సునీత గారు మునక్కాయలు. ఇవి ఆర్గానిక్ భూదేవి ఇచ్చినటువంటి బహుమతులు వారి చేతుల మీదుగా అందుతున్నాయి. ఇక దయచేసి కూర్చున్నట్లయితే మట్టిని నమ్ముకుంటే ఆ మట్టి వాసన అమృత తుల్యంగా ఒక సుగంధంగా వెల్లివిరుస్తుంది. అందరూ దయచేసి ఆసీనులు కండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు ప్రారంభించబోయే ముందుగా దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ప్రశ్నోత్తరాల సెషన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు ఏవైనా సందేహాలు, లేడీస్ ని ఎవరు తొక్కేస్తున్నారండి, అందరూ కొంచెం లేడీస్ కి అవకాశం ఇవ్వండి, ముందుకు రానివ్వండి. మహిళలు దయచేసి పురుషులంతా కూడా కోఆపరేట్ చేయాలి. మహిళా మణులకు అవకాశం ఇవ్వండి, వారిని కూడా ప్రశ్నించడానికి ముందుకు రావాల్సిందిగా. వెల్కమ్ సార్. నమస్తే సార్, నా పేరు అనుష సార్, శంకరాపురం విలేజ్ సార్, ముల్లమూరు మండలం, ప్రకాశం జిల్లా సార్. నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్. కానీ మీరు తీసుకొచ్చిన పద్ధతులు తల్లికి వందనం, దీపం పథకాల ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు అన్నదాత సుఖీభవ నాకు చాలా భద్రత కల్పించింది సార్. నాకు చాలా ధైర్యంగా ఉంది సార్. ధన్యవాదాలు సార్ మనస్ఫూర్తిగా. నాకున్న సొంత గ్రామంలో 3 ఎకరాల బొప్పాయి వేసి పండిస్తున్నాను సార్. నాతో పాటు 100 మందిని ప్రకృతి వ్యవసాయంలో తీసుకొస్తున్నాను సార్. కందిలో విత్తన శుద్ధి చేయిస్తున్నాను సార్. అంతర పంటలు వేస్తున్నాను సార్. ఏ గ్రేడు ఏటీఎం 3 చేయిస్తున్నాను సార్. ప్రతి మండే స్టాల్ పెడుతున్నాను సార్. ముల్లమూరులో ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా మా ప్రకృతి వ్యవసాయం గురించి బాగా చదువుతున్నారు సార్. మీరు ఇంకా బాగా చెప్పాలి, మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాం సార్. అన్నదాత సుఖీభావ పడాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి, ఒక అరెకరమైనా పడాలి అని మీరు కోరండి సార్. మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఏమేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 లో గాని ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా? గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ 2. ఒకటి తల్లికి వందనం ఇచ్చారు సార్. 2. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 అమ్మాయిలు సార్. ఏం చదువుతారమ్మా? పెద్ద అమ్మాయి ఇంటర్ సార్. ఇంటర్. ఇంకొక అమ్మాయి? చిన్న అమ్మాయి ఏమో 8th క్లాస్ సార్. ఇద్దరికి వస్తా ఉందా? ఇద్దరికి వస్తుంది సార్. అంటే 30,000 వస్తా ఉంది. ఓకే, చాలా హ్యాపీగా కాదమ్మా. ఇంకేమేమి వస్తున్నాయి? తల్లికి వందనం వచ్చింది, పింఛన్ వస్తుంది సార్. మా మామయ్య గారికి నెలకి 4,000 పింఛన్ ఇస్తున్నారు సార్. మీ మామయ్య గారు 4,000 పింఛన్ ఇస్తున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత సుఖీభావ ఈ రోజు వచ్చింది సార్. ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 7,000 వస్తుంది సార్. 7,000 ఈ రోజు 3 సార్లు వస్తుంది సంవత్సరంలో. అవును సార్. 2 కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సార్. అన్నదాత సుఖీభావ కింద 14,000, కేంద్రం ఇచ్చే 6,000. ఆగస్టు 15 వస్తుంది సార్. ఎంత మొత్తం ఎంతమ్మా? మొత్తం 20,000 సార్. 20,000 అన్నదాత సుఖీభావలో పిఎం కిసాన్ లో వస్తుంది. అవును సార్. ఆగస్టు 15న మళ్ళీ
మీ అందరికి ఫ్రీ బస్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు. Thank you, ఫ్రీ sir. బస్ సౌకర్యం స్త్రీ శక్తి. చాలా హ్యాపీ సార్. అదే మాదిరిగా ఇప్పుడు మీకందరికి కూడా అమ్మా బియ్యం కూడా ఇస్తున్నారు కదా, రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు సార్. ఇంటి దగ్గరనే ఇస్తాం. కొంతమందికి ముసలి వాళ్ళు ఉన్నా వికలాంగులున్నా ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా, అవును సార్. పింఛన్ ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా. ఇస్తున్నారు సార్. 1వ తేదీ ముందే ఇస్తున్నారు సార్. ఒక్కోసారి హాలిడే ఉంటే ఒకటేసారి ముందు ఇస్తాం, ఇస్తున్నారు సార్. లేకపోతే మొదలు తారీఖున ఇస్తున్నారు సార్. పేదల సేవలో తప్పకుండా మీ దగ్గరికి అందరూ వస్తున్నారా? వస్తున్నారు సార్. ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారే మరిగా? రాలేదు సార్. ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచించారా? ఆలోచించలేదు సార్. అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి. చాలా హ్యాపీ సార్. కాబట్టి మీలో మార్పు రావాలి, మీలో కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేసుకున్నారో ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది. ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి వాస్తవం అని. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా వస్తున్నాయి కదా, ఇవన్నీ వస్తున్నాయని చేలు పైకెత్తండి. ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవును అని. ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలన్నా అవసరం లేదా? రావాలంటే ఏం చేయాలి? మళ్లీ మళ్లీ ఎన్డీఏనే గెలవాలి, తెలుగుదేశం పార్టీ ఉండాలి, అవునా కాదా? మళ్ళా అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటారు మీరు. మరిచిపోయినప్పుడు మళ్ళీ అఘాతంలోకి వెళ్ళిపోతా ఉంటాం. ఓకే, వెరీ గుడ్. తర్వాత అమ్మా హలో హలో నెక్స్ట్ తమ్ముడు మాట్లాడు. హలో హలో సార్, నా పేరు మాట్లాడా హలో. రాని వర్గారండి వర్గారాలు. హలో సార్, నా పేరు అనిల్ కుమార్, తూర్పురాపల్లం గ్రామం, దర్శి మండలం సార్. నేను ఇక్కడ ఒక 2 ఎకరాల్లో 1 ఎకరము చిన్న కోళ్ళ పరిశ్రమ వేసుకున్నాను సార్. నేను ఒక నిరుద్యోగిగా ఉన్నాను సార్ నేను ఇక్కడ. సో ఇక్కడ నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే అందరూ స్వయంగా ఉపాధి కల్పించుకోవాలంటే కొంచెం చిన్నపాటి అవకాశాలు అందరి దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు సార్. ప్రాబ్లం అదొకటి ఉంది. కానీ బ్యాంక్లో ఇప్పుడు గేదెలకి వాటికి ఇచ్చినంత ఈజీగా ఈ కోళ్ళ పరిశ్రమ మీద లోన్లు ప్రొవైడ్ చేయట్లేదు సార్. మేము దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే నేను ఒక్కనే కదా, అందరూ అనేది జాబ్లో ఉండకపోవచ్చు. కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, స్వయం ఉపాధి కోరుకునే వాళ్ళు ఉంటారు సార్. మాకు దీని మీద మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏ భరోసా మా లాంటి వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు సార్? నువ్వేం చదువుకున్నావా? నేను డిగ్రీ చేశాను సార్. డిగ్రీ ఏం చేసావమ్మా? డిగ్రీ చేసిన తర్వాత గ్రాఫిక్ డిజైనర్ గా 1.5 year జాబ్ చేశాను సార్. తర్వాత నేను ఓన్ గా ఇలా ప్రొడక్షన్ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇంటి దగ్గరనే వర్చువల్ గా కూడా వర్క్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. అవును సార్. నువ్వెందుకు ఆ పని కూడా చేయకూడదు? కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్ చేశాను సార్. కానీ నేను ఇంకా కొత్తగా దీని గురించి ట్రేడింగ్ వైపు అలా వెళ్దామని. రెండు కూడా చేయొచ్చుగా తాత్కాలికంగా. చేస్తున్నాను సార్. అందులో ఆదాయం వస్తుంది, ఇందులో ఆదాయం వస్తుంది సార్. దాన్ని నేను అప్పుడప్పుడు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తుంటాను సార్. నేను ప్రీవియస్ గా చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటుంటాను. మీరు చెప్పినట్టు యువత ఊర్లో ఊరుక ఉండకుండా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే అవకాశం వచ్చింది. రెండోది నువ్వు చెప్పినట్టు పౌల్ట్రీ గాని, లేకపోతే గొర్రెల పెంపకం గాని, మేకల పెంపకం గాని, ఆవుల పెంపకం గాని, ఇవన్నీ కూడా పాడి పరిశ్రమ గాని ఇంటి దగ్గర చేసుకోవచ్చు వ్యవసాయంతో సమానంగా. దీనివల్ల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నాయి. అదే మరిగా మిమ్మల్ని అందరినీ ఎంఎస్ఎంఈ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అనుకున్నాను. దానివల్ల ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఇండియన్స్ అయితే వాళ్ళల్లో 33% తెలుగు వాళ్ళు ఉన్నారు. అది 25 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం, ముందు చూపు. దానివల్ల ఈరోజు ఎక్కడికి పోయినా మన వాళ్లే ఉన్నారు. ఇప్పుడు నేను ఆలోచించేది 1 family 1 entrepreneur. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈ పెట్టాలి. తొందరలోనే ఒక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో పెడతాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతాం.
ప్రతి ఒక్క మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం. ఏం చేస్తామో ఐడియాస్ ఇస్తాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం, వెంచర్ క్యాపిటల్ ఇప్పిస్తాను. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేసి ఒక బ్రిడ్జ్ కట్టారు సార్. చిన్న సాయిల్ వర్క్ ఉంది సార్. ఒక డిస్టెన్స్ ఏంటంటే ఒక 100 మీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంది. దానివల్ల మనం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ నుంచి దర్శి ఒక 5 కిలోమీటర్లు, అక్కడ నుంచి ఉల్లగల్ వెళ్ళాలంటే ఒక 9 కిలోమీటర్, మొత్తం 14 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. మనకు అది ఒక్కటే 100 మీటర్స్ క్లియర్ అయితే 5 కిలోమీటర్స్ లో మనం అక్కడికి రీచ్ అయిపోవచ్చు సార్. 7 గ్రామాల కనెక్టివిటీ ఉంది సార్ ఇటువైపు. కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఒక 2 నెలల లోపల పూర్తి చేసేయండి. విల్ కంప్లీట్. నమస్తే సార్. అన్నదాత సుఖీకి భవ పిఎం కిసాన్ నిధి కార్యక్రమం వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సార్, నేను పుచ్చ అచ్చిరెడ్డి, బొట్లపాలెం గ్రామం, ఈ పక్క విలేజే. నేను 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్. వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాను. ఇదివరకటికి ఇప్పటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్. కూలీలు అది కష్టంగా ఉంటుంది. దానికి తోడు యంత్రాల రూపంగా మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయక వనరులు చూపించే మార్గం ఏదన్నా చూస్తారని మేము భావిస్తా ఉన్నాం సార్. మాకు రైతుకి ఏ విధంగా మీరు లాభదాయకంగా మన ప్రభుత్వం తరఫున ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెడ్డి గారు. మీ పేరేమన్నారు? అచ్చిరెడ్డి సార్. అచ్చిరెడ్డి గారు, ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. ఆగస్టు 15కు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీరు వాట్సాప్లోకి పోతే ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి. మీకు తెలుసా? అది ఓకే సార్. తెలుసా? తెలుసా? ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలుసో అనేవాళ్ళు చేలిపైకి ఎత్తండి. అందరికి ఐడియా ఉంది. పనులు అవుతున్నాయా? 15వ తారీఖు డెడ్ లైన్. అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి పోయే పని లేదు. మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేపించే బాధ్యత నాది. జవాబుదారీతనం తీసుకొస్తాం. ఇప్పుడు మా మిత్రుడు పిచ్చిరెడ్డి గారు ఒక మాట అడిగారు. రైతులకు కూలీలు రావడం లేదు, ఇబ్బందులున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను, అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు 90% సబ్సిడీ ఇస్తున్నాం, రాయలసీమకి ఇస్తున్నాం. దాంట్లో ఎరువు వేయచ్చు, అదే మరిగా మీ నీళ్లన్నీ ఎన్ని కావాలని పెట్టచ్చు. నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి, ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది. ఆటోమేషన్ వచ్చేసింది. ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా. ఆ డ్రోన్లో తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గరికి పోతావు, ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను. ఆ యాప్లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది. తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్లు కొడితే డ్రోన్ వస్తుంది. ఎక్కడ తెగులుంటే, ఎక్కడ క్రిమి సంహారక మందు వేయాలనో అక్కడనే వేస్తాం. ఎక్కడ మొత్తం పంటకేయం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? క్రిమి సంహారక మందులు తీసుకుపోయి కొట్టిందే కొట్టుడు 100 సార్లు కొట్టేస్తున్నారు. దానివల్ల డబ్బులు అయిపోతున్నాయి. రెండో పక్కన మీరేం చేస్తున్నారంటే క్యాన్సర్ పేషెంట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎరువులు ఎక్కువ వేసినా, క్రిమి సంహారక మందులు వేసినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆడబిడ్డ ఇప్పుడే చెప్పింది, ప్రకృతి సేద్యం. ప్రకృతి సేద్యం చేస్తే 100 సంవత్సరాలు మీ ఆయుస్సు గ్యారంటీ. ఇది నా భరోసా. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు గాని ఎప్పటికప్పుడు వీలైనంత వరకు నేను అందుకే డ్రోన్స్ పంపిస్తా, వ్యవస్థ కూడా తీసుకొస్తున్నా. నీ ఫోన్లోనే అన్ని పనులు అయిపోయేట్టుగా చాలా సిస్టమేటిక్ గా చేసేట్టుగా అన్ని తీసుకొస్తాం. దానివల్ల మోడర్నైజేషన్ వస్తుంది. అగ్రికల్చర్లో టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళం, ఒకప్పుడు రైస్ కూడా తినేవాళ్ళం కాదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత
₹2 కేజీ బియ్యం పెట్టిన తర్వాత పేదవాళ్ళందరూ కూడా అన్నం తినడం మొదలుపెట్టారు. అంత మునుపు మీరు తినేది కొర్రలు, రాగులు, సజ్జ, జొన్న ఇది తినేవాళ్ళు. దానివల్ల ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు మీలో ప్యాషన్ పెరిగింది. డబుల్ పాలిష్, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటే ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది తింటే పౌష్టికాహారం కాదు. దానివల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడంతా కూడా మీరు చూస్తే పళ్ళు ఎక్కువ తింటున్నారు, కూరగాయలు ఎక్కువ తింటున్నారు, ప్రకృతి సేద్యంలో వచ్చినట్టు తింటున్నారు, కోడి మాంసం ఎక్కువ తింటున్నారు, ప్రోటీన్ ఉంటుందని. ఎగ్ ఎక్కువ తింటున్నారు, అక్కడక్కడ కొద్దిగా మటన్ తింటున్నారు, పాలు ఎక్కువ తాగుతున్నారు. పాలతో వచ్చే పదార్థాలు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. ఇంకా మనం ఆ దృష్టిలో మీరు పోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది అప్పుడప్పుడు మీరు ఫాలో కావాలా. మీరు ఫాలో గారు లేదు అప్పుడే చాలా తక్కువ అవుతున్నారు మీరంతా. అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నేనేదైతే మీ అందరికీ చెప్తున్నానో నా ఆలోచన ఒకటే. 25 ఏళ్లకు మునుపు రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకున్నా, కూలీ చేసే వాళ్ళ పిల్లలు ఐటీ చదివించాలనుకున్నా. ఈ రోజు వీళ్ళు చదువుకొని మీ పిల్లలు కూడా మీ ఊర్లో చూస్తున్నారు. వేరే దేశాల్లో ఉన్నారా? డబ్బులు సంపాదించారా? దేనివల్ల? ఎవరు చెప్పారు? ఎవరు ప్రమోట్ చేశారు? మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారా? వాడుతున్నాం సార్. 25 ఏళ్ల మునుపు సెల్ ఫోన్లు ఉన్నాయా? లేవు సార్. పాత రోజు జ్ఞాపకం చేసుకుని మీ ఇంట్లో ఒక ఇది ఉండేది. డబ్బులుండే వాళ్ళకి ఒక ఫోన్ ఉండేది. అది బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ల్యాండ్ ఫోన్. ఫోన్ చేస్తే వచ్చేది అప్పుడు మీకు. అప్పుడు లైట్నింగ్ కాల్ అని ఒక పేరు ఉండేది. అంటే 10 రెట్లు ఎక్కువ కడితే లైట్నింగ్ కాల్ ఇస్తామని వారానికి వచ్చేది. అవి చూసిన తర్వాత, పక్కన దేశాల్లో చూసిన తర్వాత టెక్నాలజీ పోతుందంటే ఆ రోజు పోరాడి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని మెప్పించి డీరెగ్యులేషన్ తీసుకొచ్చా. ఈ సెల్ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయా? ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరూ వాడుకుంటున్నారు. కానీ సెల్ ఫోన్ 2 మా పిచ్చిరెడ్డి లాంటి వాళ్ళైతే 2 ఫోన్లు పెట్టుకుంటున్నారు. అచ్చిరెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ ఒక విధంగా ఫ్రెండ్స్ ఒకటి పెట్టుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అవసరమైతే ఇప్పుడు అంతా కూడా ఎక్కువగా తెలివి ఎక్కువ సిగ్నల్ యాప్ లేకపోతే ఫేస్ టైం, మామూలు ఫోన్లో కూడా మాట్లాడడం లేదు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నా, మీ ఫోన్లో ఉండే అన్ని విషయాలు ఉపయోగించుకోవడానికి మీరు తక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఫోన్లో లైట్ ఉందా? ఉందా లేదా? జీపీఎస్ ఉందా? మీరు ఎక్కడ తిరుగుతున్నారో నేను చూడొచ్చు అమరావతిలో. అంటే ఎక్కడికి పోతున్నామో చూసే వ్యవస్థ వచ్చింది. అదే మరి వాట్సాప్ ఉందా? అదే మరి యాప్లు ఉన్నాయా? మీరు ఒక యాప్ పెట్టి మీ ఇంటికాడ ఇప్పుడు ఏసీ కావాలా, బాగా ఎండలో ఉన్నాం. ఈ ఎండ వల్ల ఒక లాభం కూడా ఉంది. చాలా రోజుగా మనం ఎండలో కూర్చోవడం మర్చిపోయాం. డి విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎండ వల్ల డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ వల్ల చాలా లాభాలు వస్తాయి, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ యాప్ ఉంటే నేరుగా మీ ఇంటికి పోయే లోపల ఏసీ వేసి రూమ్ ఏ టెంపరేచర్లో ఉండాలో ఆ టెంపరేచర్లో పెట్టి నువ్వు ఇంటికి పోయేదాకా రెస్ట్ తీసుకోవచ్చు. ఊహించారా మీరు ఇవన్నీ? దీన్ని అమలు చేయాలనా లేదా, ఆలోచించాలనా లేదా? నేను అందుకనే మీకు చెప్తున్నా అచ్చిరెడ్డి గారు, నేను మీ సెల్ ఫోన్ ద్వారా మీ వ్యవసాయం చేయించే విధంగా, అన్ని సమస్యలకు పరిష్కారం చేయించే విధంగా తీసుకొచ్చే బాధ్యత నాది, ఉపయోగించుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఐ విల్ డూ ఇట్. Vedic, hey, mic, sound.
వేదిక పైనున్న రైతు సోదరి సోదరిమణులు, అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఈరోజు మంచి ఎండ, ఈ ఎండను కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి రైతు సోదరి సోదరిమణులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వీరాయపాళెం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా ఒక చరిత్ర, మళ్ళా చరిత్ర అనే ఉంటే దాంట్లో రాయదగ్గ చరిత్ర ఈ వీరాయపాళెం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైనటువంటి సమయం నాకు ఏది లేదు జీవితంలో. చుట్టూ చూస్తే పచ్చని పొలాలు, రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు, ఈ ఎండలోనే ఉంటాడు. అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీభవ కింద ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే మీ అకౌంట్కి వేసామంటే అది చరిత్ర. అదే నాకు సంతోషం. మిమ్మల్ని చూస్తున్నా, ఒక్కొక్కరిని చూస్తే సూపర్ 6 వచ్చాయి, అనేక కార్యక్రమాలు వచ్చాయి. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది అని ఆనందపడతా ఉంటే దానికంటే నాకు ఏరే సంతోషం ఏముందని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నదాత ఎప్పుడు కూడా సుఖీభవ, రైతే రాజు కావాలి. అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి, ఆ కష్టాలు నా వరకే పరిమితం. మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల కంటే ముందు అరాచక పాలన, రాక్షస పాలన, విధ్వంస పాలన, మా తమ్ముడు సైకో పాలన అంటున్నాడు. అవును, అందరినీ ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఆనందపడ్డారు. డబ్బులు వచ్చేసాయి, అకౌంట్లో డబ్బులు వచ్చాయి. మా తమ్ముడు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచే చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడి నుంచే ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్ తో చేసేస్తాడు. అది ఈ రోజు యొక్క టెక్నాలజీ ప్రభావం. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు మీకు చెప్పింది అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమిక్షేమం చేస్తాం. సమిక్షేమానికి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను కష్టపడుతున్నాను. నా కష్టం కొంతమంది కోసం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. మీ ముఖంలో ఆనందం చూడాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. కంటిన్యూగా నిరంతరం మిమ్మల్ని ఎంపవర్ చేసే దిశగా ముందుకు తీసుకుపోతా. అందుకే ఎన్నికల్లో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక మంచి భావంతో ముందుకొచ్చి ఆ రోజు పొత్తుకు నాంది పలికారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ పార్టీ 2 సార్లు అధికారం ఉన్నారు, 3వ సారంలో అధికారానికి వచ్చారు, 4వసారి కూడా వస్తారు. అందుకనే వాళ్ళు ముందుకొచ్చి మన రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం మీరు చూశారు. సింధూర్ గర్వకారణం.
ఎక్కడ కూడా ఒక్క వ్యక్తిని చంపకుండా ఎవరైతే మన ఆడబిడ్డల బొట్టు చెరిచేశారో అలాంటి టెర్రరిస్టుల్ని అంతం చేసిన పార్టీ ఎన్డీఏ, అంతం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆ రోజు ఒక మాట చెప్పాను, నేను సూపర్ 6 అని తీసుకొచ్చాను. కార్యకర్తలు ఇంటింటికి వచ్చారు, ఏం చేస్తామో చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది, చాలా సమస్యలు వచ్చాయి. కానీ నాకు దృఢ సంకల్పం ఉంది, ఎట్టే పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్ని కష్టాలున్నా సూపర్ 6 అమలు చేస్తున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు, ఇచ్చినట్టు అన్ని కూడా అమలు చేస్తున్నాం. మీలో ఒక ఆలోచన రావాలి. ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు ఆటోమేటిక్గా వస్తాయని. ఏది ఆటోమేటిక్గా వస్తే అందరూ ఇవ్వగలుగుతారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు పింఛన్లు ఇచ్చారు. 3,000 ఉంటే ఒక్కొక్క సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 250 పెంచి 5 ఏళ్లలో 3,000 చేశారు. నేను ఒక మాట చెప్పాను, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి.
సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెల్లి విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా ప్రత్యేక హోదా సంపాదించగా రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ఆకువరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయ నవ్య మద్దిపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు 4,000 రూపాయలను అందజేశారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కింద ఇనమనవెల్లూరు, దొడ్డవరప్పాడు, పెదకొత్తపల్లి, గుండ్లాపల్లి గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ మండల నాయకులు, మండల ఎంపీడీఓ జ్యోతి, ఎంఆర్ఓ ఆదిలక్ష్మి, మండల అధ్యక్షులు పుగుండిరి నాగేశ్వరరావు, అడకా స్వాములు, నియోజకవర్గ సలహాదారులు మండవ జయంత్ బాబు, సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, గట్టినేని అయ్యన్న, గ్రామ పార్టీ అధ్యక్షులు కడియాల రఘుబాబు, ముచ్చు సుబ్బారావు, సర్పంచ్ కాకి శైలజ, సర్పంచ్ మండల
తాండవ శివానంద, రావు సుద్దపల్లి అనిల్, గోరంట్ల చిరంజీవి, పోకూరు శ్రీను, అన్నమనేని సుబ్బారావు, బీజేపీ రమణ, వడ్డెంపూడి శ్రీనివాసరావు, చింతల శ్రీనివాసరావు, దేశభక్తి ప్రసాద్, ఎం రవి, మొనపాటి రామకృష్ణ, వేలుపుల నాగరాజు, శ్రీనివాసరావు, మోపర్తి లాల్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే. తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం సో అందరికీ హార్టీ వెల్కమ్ సార్. సో ఈ స్పౌస్ పెన్షన్ కి సంబంధించి ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఉన్న ఒకే ఒక ఇంటెన్షన్, ఎవరి లైఫ్ వాళ్ళు ఇండివిజువల్ గా బతకాలి, ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు. సో పిల్లలు కానీ ఎవరైనా చూసుకున్న సిచ్యువేషన్ లో ఎంతకీ వాళ్ళకి సహాయంగా ఉండాలని మన గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. సో దానికోసం ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా స్పౌస్ పెన్షన్స్ ఎప్పటికప్పుడు ఏదైనా వైఫ్ చనిపోతే హస్బెండ్ చనిపోతే వైఫ్ కి ఇప్పటి నుంచి డెఫినెట్ గా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి మనకి పెన్షన్స్ అనేది. సో అందులో భాగంగా ఫస్ట్ టైం మనకి 153 పెన్షన్స్ రావడం జరిగింది. అదే కాకుండా శానిటేషన్ ఇంప్రూవ్ అవ్వాలి విలేజెస్ లో అనే ఇంటెన్షన్ తో కొత్తగా 4 డాక్టర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4 డాక్టర్స్ మన మధ్యపాడులోని ఇనుమలూరు, గుండ్రాపల్లి, పెద్దకొత్తపల్లి అండ్ గోదావరం పంచాయతీ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో శానిటేషన్ గురించి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా జరగాలనే ఇంటెన్షన్ తో
కనిపించింది కదా. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పెన్షన్ కొత్తగా వచ్చిన దాని సందర్భంగా పంపిణీ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చిన దానికి ముఖ్య అతిథులుగా చేసిన మన ఈఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే మన ఎండి గారికి, అలాగే మన ఎంఆర్ఓ గారికి, ఎప్పుడైనా అందరూ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం లాగింది. గతంలో సంవత్సరం క్రితం కూడా 2 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్ తీసుకుంటూ చేపట్టే ఎమ్మెల్యే భార్యకి 1 నెల గ్యాప్తోటి మళ్ళీ కొత్త పెన్షన్ మంజూరు చేస్తూ ఆ క్రమంలో మధ్యపాటి మండలానికి 300 పెన్షన్ రావడం, ఈ మధ్యపాటి గ్రామానికి 6 పెన్షన్ మంజూరు. అయితే ఈ కట్టాఫ్ చేయడం కూడా భక్తుల పెన్షన్ తీసుకుంటే పడిపోయిన కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మన ఎలక్షన్లో పంపిణీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎంపీగా దృష్టిలో ఉంది. మిగతా గ్రామంలో మళ్ళీ ముందు సచివాలయం కూడా అప్రూవ్ చేయాలని రిక్వెస్ట్. అక్కడ ప్రభుత్వాలు కూడా రాష్ట్రంలో పడిపోయిన భక్తులు విధవాళ్ళ భక్తాలు కూడా మళ్ళీ కొత్తగా పెన్షన్ పెట్టుకోవడానికి అవకాశం చెప్పి మన ఎమ్మెల్యేగా కూడా అయితే వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొని చెప్పారు కాబట్టి ఎంతో మంచి కార్యక్రమం కాబట్టి ఇట్లా భక్తులు ఇంకేమైనా మిగిలిపోయిన కేసు కూడా మన దృష్టి చూస్తే అన్ని గ్రామాల్లో మనం వాళ్ళ అప్పులు చేస్తామని చేపడుతూ ముఖ్యంగా సమయ వ్యాపారం కూడా మన సార్ మధ్యపల్లి గ్రామానికి వచ్చి మన పెన్షన్ వేయడానికి కూడా ముఖ్యంగా వస్తుంది. హౌస్ పెన్షన్స్ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ గారు, అదేవిధంగా మన ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, నాగేశ్వర్ గారు, ఇక్కడికి విచ్చేసిన ఇనిషియేటివ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ ఒకటి గమనించాలి, ఎలక్షన్ ముందర ఎలక్షన్ టైంలో తిరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు హౌస్ పెన్షన్స్ నేను సీఎం అయితే ఇమీడియట్గా వాళ్ళకి శాంక్షన్ చేపిస్తాను అనేది చెప్పారు. ఈరోజు ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నారనే నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము పులి అడుగు అని ఇంటికి తిరుగుతాము. చాలా మంది తిరిగినప్పుడు చాలా మందికి మామూలుగా పెన్షన్ రాలేదు అని మన స్పౌసల్ జీరో పెన్షన్స్ అడిగారు. సో మేము కూడా అది త్వరలోనే వస్తామని చెప్పాము. దాని తర్వాత మధ్యపాట్లో చూసుకుంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము వీళ్ళందరికీ ఒక అతి త్వరలోనే ఈ పెన్షన్స్ 16 మందికి మధ్యపాట్లు ఇస్తామని ఆ రోజు కూడా చెప్పాము. ఈరోజు ఆ చెప్పిన మాట ఈరోజు మేము నిలబెట్టుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తాము. దీని వెనకాల ఏంటిదంటే మామూలుగానే భర్తకి పెన్షన్ వస్తామంటే కుటుంబము ఆ పెన్షన్ వస్తుందని లెక్కలు చేసుకుని ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు. సడన్ గా చనిపోయినప్పుడు మామూలుగానే కుటుంబంలో బాధలు ఉంటుంది. ఆ బాధతో పాటు పెన్షన్ రాకపోతే చాలా ఇబ్బందికరంగా ఉండాలని ప్రభుత్వం గమనించి వాళ్ళకి ఇమ్మీడియట్ గా గ్యాప్ లేకుండా ఒక నెలలోనే ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళకి ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అందుకని ఇది ఒక మంచి కార్యక్రమము. చనిపోయిన బాధల్లో ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళ ఆదుకోవటం ఒక పెన్షన్ ఇస్తే బాగుంటుందని ఒక విషయం తీసుకొని ఈరోజు మన కాన్స్టిట్యున్సీ మన మధ్యపాటి మండలంలో 154 పెన్షన్లు ఈరోజు ఇలా ఇచ్చారు. ఎక్కడైనా పరిపాలన ఒకళ్ళు ఇద్దరు ఏదైనా తెలియకుండా ఏదైనా మిస్ అయితే అధికారుల దృష్టికి తీసుకువెళ్తే అది కూడా ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తామని. నా ఉద్దేశం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హులైన వాళ్ళకి అందే విధంగా మేము ఎదుగుతాము. అందుకని ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అంటే అధికారులు మేమందరం ఇంప్లిమెంట్ చేయాలి. అది ఎక్కడ ప్రతి అర్హులైన వాళ్ళకి మన అందే విధంగా మనం
ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాటు ఏదైనా ఎవరికైనా రాకపోతే అడుగుతున్న వారికి ఖచ్చితంగా మళ్ళీ సరి చేసి ఇప్పిస్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సందర్భంతో కాన్స్టిట్యున్సీలో మందిపేట మండలంలో ఖచ్చితంగా జరుగుతాయని ఇప్పుడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు చేశాను. కార్యక్రమంలో కూడా చాలా వరకు కూడా చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు అనేది ప్రతి అర్హులైన వారికి ఇతర గవర్నమెంట్ పాలసీ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ మాత్రం అనువైన బెనిఫిట్ ప్రతి ఒక్కరికి అదే విధంగా మన ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నేను మనందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు స్పౌస్ పెన్షన్స్ మన రాష్ట్రంలో లక్షలాది మందికి, మన కాన్స్టిట్యున్సీలో చాలా మందికి, మదిపాడులో 156 మందికి ఇస్తున్నారు. ఇది సంక్షేమ కార్యక్రమము. అసలైన ఇబ్బంది పడే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వము ఆలోచించి ఇచ్చే విధానం ఇదొకటి. ఈరోజు మనందరికీ తెలుసు, పెన్షన్ వస్తున్న భర్తలు చనిపోతే వాళ్ళ భార్యలకి ఇమ్మీడియట్గా 1 నెల లోపల ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. అసలే ఫ్యామిలీ మెంబర్ చనిపోతే చాలా దుఃఖంలో ఉన్న టైం, ఆ టైంలో కూడా పెన్షన్ ఆగి వాళ్ళ ఖర్చులు ఎన్నో ఉంటాయి, దానికి ఇబ్బంది పెట్టే విధంగా ఆలోచించకుండా పోయినసారి చాలా డిలే జరుగుతూ ఉన్నది. అందుకని ఈరోజు చనిపోయిన వాళ్ళు వస్తే వాళ్ళ స్పౌస్కి ఇమ్మీడియట్గా ఇవ్వాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమము, మంచి ఆలోచించి చేసిన కార్యక్రమం, మంచి మానవతతో చేసే కార్యక్రమం ఇది. అందుకని ఇప్పటి నుంచి ఎవరైనా చనిపోతే స్పౌస్ పెన్షన్ 1 నెల లోపల ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకుంది. ఇది చాలా మంచి సంక్షేమ కార్యక్రమం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మేము వచ్చి ఈ మదిపాడు మండలంలో 156 మందికి, ఈ ఊర్లో 16 అనుకుంటాను, 16 మందికి ఇచ్చాము. ఇది ఒక మంచి కార్యక్రమము. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశము, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నదంటే దీనికి ఇదొక ఉదాహరణ. ఇంతకుముందు ఈ 1 సంవత్సరంలో తల్లికి వందనము, దీపము 3 గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ 4,000కు పెంచటము, దాని తర్వాత రేపు అన్నదాత 7,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చెప్పిన విధంగా ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్నారని మేము మొన్న ప్రతి ఊరు, ఈ నెల మొత్తం నేను ప్రతిరోజు ఒక ఊరు తిరిగాను. ప్రజలు కూడా అదే సంకేతాలు, అంటే ప్రభుత్వం మీద వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనేది సంకేతాలు చేశాయి. ఈ మొదటి అడుగులో ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం. రాబోయే 4 నెలలు కూడా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.